గవర్నమెంట్ స్కూల్ టీచర్ జాబ్ మీ లక్ష్యమా? మీరు టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారా? సీటెట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ టీచర్ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి? ఏ 22,000కు పైగా, బి 28,000కు పైగా, సి 33,000కు పైగా, డి 39,000కు పైగా. ఇక గవర్నమెంట్ టీచర్ జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ సీటెట్ అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 16కి క్లోజ్ అవుతుంది. అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్లు seatet.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత అదే వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నోటిఫికేషన్ లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆన్లైన్ లోనే అప్లోడ్ చేయాలి. జనరల్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 1,200 రూపాయలుంటే రిజర్వేషన్ క్యాండిడేట్లకు 600 ఉంటుంది. అప్లై చేసుకున్న క్యాండిడేట్లకు ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్లను సెండ్ చేస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 1న ఈ సీటెట్ పరీక్ష జరుగుతుంది. ఆ రోజు 2 పేపర్లకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ పిల్లలకు టీచింగ్ చేయాలనుకునే వారికి పేపర్ 1 ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తారు. ఇక 6th నుంచి 8th క్లాస్ కు టీచింగ్ చేయాలనుకునే వాళ్లకు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఎగ్జామ్ లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పేపర్ 2 కూడా ఇలాగే ఉంటుంది. ఈ సీటెట్ ఎగ్జామ్ లో ఎవరైతే 60% మార్కులను సంపాదించుకుంటారో వాళ్ళని పాస్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ సీటెట్ సర్టిఫికేట్ ఉంటే క్యాండిడేట్లకు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా జాబ్ దక్కే అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్ టీచర్ గా కూడా పోస్ట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. క్యాండిడేట్ ఒక్కసారి ఈ సీటెట్ ఎగ్జామ్ గనక పాస్ అయితే ఇక జీవితాంతం వరకు ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పనిచేసే లైసెన్స్ సంపాదించిన వారు అవుతారు. అప్లికేషన్ సమయంలో క్యాండిడేట్లు ఎలాంటి మాల్ ప్రాక్టీస్లకు పాల్పడవద్దు. ఒకవేళ అలా జరిగిందని తెలిస్తే క్యాండిడేచర్ ను అప్పటికప్పుడే రద్దు చేస్తారు. ఈ నోటిఫికేషన్ ను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ను seatet.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. ఈ సీటెట్ కు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 17కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 16కి క్లోజ్ అవుతుంది. ఇక అప్లై చేసుకున్న క్యాండిడేట్లకు డిసెంబర్ 1న రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ ను వచ్చే సంవత్సరం జనవరిలో పబ్లిష్ చేస్తారు. ఈ సీటెట్ లో పేపర్ 1, పేపర్ 2 అని 2 పరీక్షలు ఉంటాయి. 1 నుంచి 5వ క్లాస్ వరకు మాత్రమే టీచింగ్ చేయాలనుకుంటే పేపర్ 1 రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు టీచింగ్ చేయాలనుకునే వాళ్ళు పేపర్ 2కి కూడా అప్లై చేసుకోవాలి. 2 పేపర్లకు అప్లై చేసిన వాళ్ళు 1st నుంచి 8th క్లాస్ వరకు అప్లై చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.